హాయ్ ద బిఎఫ్జి బిగ్ ఫ్రెండ్లీ జెంట్. ఇది 2016 రిలీజ్ అయిన ఒక అమెరికన్ సినిమా. యానిమేషన్ అడ్వెంచర్ ఫిలిం. ఇంట్రెస్టింగ్ అండ్ ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ కలిగి ఉన్న సినిమా. ఈ సినిమా మొత్తం భూతాలకి మనుషులకు మధ్య రన్ అవుతూ ఉంటుంది. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్కి ఈ మూవీ అనేది ఒక అనాథాశ్రమంతో మొదలవుతుంది. ఆశ్రమంలో నిద్రపాటగా ఒక చిన్న పాప ఆశ్రమం మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇంతలో తనకి ఆశ్రమం బయట ఒక పెద్ద చెప్పుడు వినపడుతుంది. దాంతో తను బయటకు వచ్చి చూడగా పిల్లులు ఏదో దేన్నో చూసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి. ఇంతలో తనకి ఒక పెద్ద చేయి కనపడుతుంది. తను ఆశ్చర్యంగా ఆ చేయిని చూస్తూ ఉండగానే ఒక పెద్ద ఆకారం కూడా తనకు కనపడుతుంది. ఆ ఆకారం చూడడానికి అచ్చం మనిషిలాగానే ఉంటాడు. పెద్ద పెద్ద చెవులు వేసుకొని చాలా పెద్ద హైట్గా ఉంటాడు. ఆ పాప దాంతో భయపడి ఆసనం లోపలికి వెళ్ళి తన మీద దుప్పటి కప్పుకొని పనుకుంటుంది. వెంటనే ఆసనంలోకి చేయి పెట్టి ఆ పాపని అమాంతం అంతే పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సముద్రాలన్నీ దాటి తన ప్రదేశానికి వచ్చేస్తాడు. ఆ పాపని తన ఇంట్లోకి తీసుకెళ్ళి ఉంచుతాడు. పాపని అక్కడ పెట్టి రెండు పెద్ద పెద్ద కత్తుల్ని తను నూరుతూ ఉంటాడు. దుప్పట్లోంచి ఆ పాప తనని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రయత్నం చేసేటప్పుడు తను ఒక పెద్ద చప్పుడు చేస్తుంది. దాంతో ఆ పెద్ద ఆకారం గల వ్యక్తి వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ పాపని చూసి, నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేవు, నా కళ్ళు తప్పి నువ్వు ఎప్పటికీ ఇక్కడి నుంచి వెళ్ళలేవు అని చెప్పేసి ఆ పాపని తీసుకెళ్ళి తన ముందు కూర్చోబెట్టుకుని ఒక పెద్ద గరుకు పొట్టకాయల్ని ఆ రెండు కత్తులతో కట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆ పాప, నువ్వు నన్ను ఎత్తుకొచ్చేసావు, అసలు నువ్వు ఎవరివి అని అడుగుతుంది. ఆ పెద్ద ఆకారం గల వ్యక్తి, నువ్వు భూతాల దేశంలో ఉన్నావు అంటాడు. దాంతో ఆ పాప, భూతాల దేశమా అనేది ఎక్కడా లేదే అని అంటూ ఉంటుంది. ఇంతలో తనకి బయట నుంచి ఒక పెద్ద చెప్పులు వినపడతాయి. తను ఆ కిటికీలోంచి బయటికి చూడగా అక్కడ చాలామంది తనలాగే చాలా ఎత్తుగా పెద్ద పెద్ద ఆకారాలతో ఉంటారు. వాటన్నిటి చూసి ఆ పాప, వీళ్ళందరూ ఎవరు అని అడుగుతుంది. దాంతో ఆ పెద్ద ఆకారం గల వ్యక్తి, వాళ్ళందరూ భూతాలు అని అడుగుతారు. భూతాల, వాళ్ళందరూ ఎలాంటి భూతాలు అని అడుగుతుంది. దాంతో ఆ ఆకారం గల వ్యక్తి, డొక్కలు చీల్చేవాడు, మనుషుల్ని తినేవాడు, పిచ్చివాడు, రక్తం తాగేవాడు, కసాయివాడు, అలా చాలా భూతాలు ఉన్నాయని చెప్తారు. దాంతో ఆ పాప వణుకుతూ, నువ్వు కూడా నన్ను తినేస్తావా అని అంటుంది. దాంతో ఆ పెద్ద ఆకారం గల వ్యక్తి, నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా, నేను వాళ్ళలాగా నరమాంసం తినే ఆటవికుల్ని కాదు అని అంటాడు. ఇంతలో ఆ పాప, మరి నన్ను ఎందుకు ఎత్తుకొచ్చావు అని అడుగుతుంది. దాంతో ఆ పెద్ద ఆకారం గల వ్యక్తి, నువ్వు నా గురించి ప్రచారం చేయటం మొదలు పెడతావు, నువ్వు నన్ను చూసావని, ఒక పెద్ద ఆకారాన్ని, ఒక పెద్ద భూతాన్ని చూసావని ప్రచారం చేయడం మొదలు పెడతావు. దాంతో అందరూ నన్ను వెతుకుతారు, సందులు గందులు అన్నీ నన్ను వెతికి నన్ను పట్టుకెళ్తారు. పెద్ద పెద్ద ఏనుగుల మధ్య, బోన్ల మధ్య, పులుల మధ్య నన్ను ప్రదర్శనలకు పెడతారు. అలా పెడతారని భయపడి నేను నిన్ను ఎత్తుకొచ్చేసాను, టెలివిజన్లో అన్నింటిలో నువ్వు చెప్పేస్తావు అని గాబరా పడుతూ ఆ పెద్ద ఆకారం గల వ్యక్తి ఆ పాపకి చెప్తాడు. దాంతో ఆ పాప, నేను ఎవరికి చెప్పనని బతిమాలుతూ ఉంటుంది. కానీ అతను వినకుండా, నువ్వు అందరికీ చెప్తావు అని తరబడుతూ గట్టిగా అరుచుకుంటాడు. ఇంతలో తను వండుకున్న గరుకు పొట్ల మొత్తాన్ని తను తినేసి ఆ పాపతో, నువ్వు నీ జీవితకాలం మొత్తం నా దగ్గరే ఉండాలి అంటాడు. దాంతో ఆ పాప, లేదు, నేను ఇక్కడి నుంచి తప్పించుకుంటానని. దాంతో ఆ పెద్ద ఆకారం గల వ్యక్తి అనుకుంటాడు, మనుషులు మహా తెలివైన వాళ్ళని అంటాడు. దాంతో ఆ పాప, నేను ఇప్పటికీ మా ఆశ్రమం నుంచి 1000 సార్లు తప్పించుకోయాను, నాకు తప్పించుకోవడానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉందంటాడు అని. దానికి తను ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించేవాడు. బయట ఉన్న భూతాలు నిన్ను దోశ మసాలాలాగా, ఎలుగు బంతుల్లాగా నిన్ను జిప్పు తీసుకొని తింటాయి అని అంటాడు. దాన్ని తడబడుతూ వెనకది ముందుకు వెనక్కి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఆ పాప, ముందుగా మనుషులు కాదు, మమ్మల్ని మనుషులు అంటారు, అది దోశ మసాలా కాదు, మసాలా దోశ అని దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దానికి ఆ పెద్ద ఆకారంలో వచ్చి, నేను
మాట్లాడటం రాదు, నాకు తొందరపడుతూ ఉంటాను అని అంటాడు. దాంతో ఆ పాప జాలితో సారీ చెప్తుంది. ఇంతలో తను తన బ్యాగ్ నుంచి ఒక బాటిల్ బయటకు తీస్తాడు. దాంట్లో ఒక బ్లూ కలర్ ఆకారంతో ఒక తేలి ఆడుతూ ఉంటుంది. దాన్ని చూసి ఆ పాప అదేంటి అని అడుగుతుంది. దానికి తను స్వప్న కళలు అని చెప్తాడు. స్వప్న కళలు అనేవి ఎవరి చేతిలో ఉండవు, అవి ఆటోమేటిక్గా రావాలని తను ఎక్స్ట్రాల్ చేస్తుంది. అయినా నాకు కళలు రావు, ఎందుకంటే నేను నిద్రపోని అవి తను ఎక్స్ట్రాల్ చేస్తుంది. ఇంతలో తను ఆ పాప దగ్గర ఉన్న చిన్న పుస్తకాన్ని తన చేతిలో తీసుకుంటాడు. అది తన చేతిలో ఒక చిన్న రాయి, ఒక కొండ ముందు చిన్న గులక రాయిలాగా ఉంటుంది ఆ బుక్. తను దాన్ని, ఆ పుస్తకాన్ని ఒక పెద్ద భూతద్దం నుంచి చూసి చదువుతూ ఉంటాడు. ఇంతలో ఆ పాపని నిద్రపోతుంది. ఆ పాపకి అనుకోకుండా ఒక భయంకరమైన పీడకల వస్తుంది. ఆ పాప పీడకల నుంచి బయటకు వచ్చి చూసేసరికి ఈ పెద్ద ఆకారం గల వ్యక్తి నిద్రపోతూ ఉంటాడు. ఆ పాప అక్కడి నుంచి పారిపోవడానికి మళ్ళీ ప్రయత్నిస్తుంది, కానీ పారిపోలేకపోతుంది. ఇంతలో తను నిద్రలేచి కళ బాగుండే అని అడుగుతాడు. దానికి తను ఆశ్చర్యపోయి ఆ పాప, ఈ కళ రావడానికి కారణం నువ్వేనా అని అడుగుతుంది. తను ఎందుకు బయటెక్కించావు అని ఆ పాప అడుగుతుంది. దానికి తను, నిన్ను భయపెట్టి తప్పదు, నువ్వు ఇక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నావు కదా అని ఆ పాపని తన చేతిలో తీసుకుని టేబుల్ మీద పెడతాడు. టేబుల్ మీద ఎత్తి, బుల్లి సీతాకోక చిలుక అంత ఉన్నావు, నేను 24 అడుగులు ఎత్తుంటాను, నా ముందు ఒక చిన్న సీతాకోక చిన్న ఆకారం లేదు, గినుషులు చాలా చిన్నవారు అంటాడు. వెంటనే ఆ పాప, గినుషులు కాదు మనుషులు అని తన్ని మళ్ళీ చెప్తుంది. వెంటనే తను ఏదో ఒకట్లే గినుషులు మనుషులు అని తను కూర్చోబెడతాడు. తన ముందు ఒక బాటిల్ ఉంటుంది, దాంట్లో ఒక ద్రవం ఉంటుంది. దాన్ని చూసి ఆ పాప, ఏంటి ఆ ద్రవం అని అడుగుతుంది. దానికి తను, అది భూతానికి మత్తెక్కిచ్చే ద్రవం అని అంటాడు. దాన్ని తీసుకుని అమాంతం ఆ బాటిల్ని ఎత్తి తాగుతాడు. వెంటనే ఆ బాటిల్లో చూడడానికి నురుగు కిందకి వెళ్తూ ఉంటుంది. ఆ పాప, ఎందుకు ఈ బాటిల్లో నురుగు అనేది కిందకి వెళ్తుంది అని అడుగుతుంది. దానికి అతను, నురుగు పైకి వెళ్ళినట్లయితే కడుపులో ఉన్నది మొత్తం టేపులాగా బయటకు వస్తుంది, ఆ వాసనని నేను తట్టుకోలేను అంటాడు. దానికి ఆ పాప, మరి కింద నుంచి వెళ్తే కూడా ఆ వాసన ఇంకా తట్టుకోలేవు కదా అని తనతో అంటుంది. దానికి తను, అది ఒక పటాసు లాంటిది అని అంటాడు. అనగానే వెంటనే తను తాగిన ఒక కొద్దిసేపటికి కింద నుంచి తన ఒక గ్యాస్ని వదులుతూ పైకి ఎగురుతాడు. టప్ టప్ అని టపాసులాగా కొన్ని గ్యాస్ని అయితే రాకెట్ లాగా కిందకు వదిలి తను పైకి ఎగురుతాడు. ఇంతలో అరే పుట్టోడా అని గట్టి శబ్దం తనకు వినపడుతుంది. ఆ శబ్దంతో పాటు లోపలికి ఒక పెద్ద ఆకారంతో ఇంకొక భూతం లోపలికి వస్తుంది. ఆ భూతం అనేది ఇతని కన్నా చాలా పెద్దగా ఎత్తుగా ఉంటుంది. అతను లోపలికి వచ్చి, పొద్దు నుంచి నువ్వు ఎవరితో మాట్లాడటం మొదలుపెట్టావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని తను చెప్తుంది. తను పొట్టోడా అని చూస్తుంది. ఇంతలో తను, నేను ఎవరితో మాట్లాడలేదు, అయినా నువ్వు నిద్రపోలేదా అని అడుగుతాడు. దానికి తను, నువ్వు చేసే గోలకి నా నిద్ర పట్టలేదు అని తన్ని చెప్తాడు. నాకు ఆ ద్రవం కావాలని తను అడుగుతాడు. ఇంతలో తనకి అక్కడ ఒక రుచికరమైన వాసన వస్తుంది, నాకు నీ దగ్గర ఒక ఇల్లు గినిషి ఉంది అని తను అడుగుతాడు. దానికి తను, ఇక్కడ గినిషి ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ గినిషి ఉండదు అని అంటాడు. వెంటనే ఆ పాప అక్కడే ఉన్న ఆ గరుకు పట్టకాయ లోపలికి వెళ్ళి దాక్కుంటుంది. అది తెలియని ఆ ఆకారం గల వ్యక్తి, చూడు అక్కడ ఉన్న, కావాలంటే నా దగ్గర ఉన్న కాయగూరలు తిను, అక్కడున్న గరుకు పొట్లకాయని తిను అంటాడు. దాంతో ఆ పెద్ద ఆకారం గల వ్యక్తి దాన్ని తీసుకొని చూడంగానే నోట్లో, ఇది చాలా రుచిగా అనిపిస్తుందని నోట్లో పెట్టుకుంటాడు. ఇంతలో వెనక భాగం నుంచి ఆ పాప కాళ్ళు బయటికి కాండవటంతో తను తినకుండా ఆపుతాడు. తను, నువ్వు కాయగూరలు తినవు కదా, నువ్వు కేవలం గిరీషుల్ని తింటావు కదా అనగానే తను, అవును నేను కాయగూరలు తినను, నేను గిరీషుల్ని తింటాను అని గరుకు పట్టగానే కింద పడేస్తాడు. వెంటనే తన దగ్గర ఉన్న మత్తెక్కిచ్చే ద్రవాన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఇంతలో ఆ పాపని తీసుకుని తన ఇంటిలోని వేరే గదిలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఆ గదిలో ఆ పాప చూసేసరికి ఆశ్చర్యంలాగా ఆ గది మొత్తం మెరుపులతో, కాంతులతో వెదజల్లుతూ ఉంటుంది. అవన్నీ స్వప్న కళలు. తను ఆ కళల్ని పట్టుకొస్తానని చెప్పేసి ఆ పాపని ఆ ఇంట్లో బట్టలు మార్చుకోమంటాడు. తను ఒక
పెద్ద చెట్టు త్వరలో పెట్టేసి నువ్వు నిద్రపో, నేను పనికి వెళ్ళొస్తానని బయలుదేరతాడు. దానికి ఆ పాప నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండలేను, నన్ను తీసుకెళ్ళమని ఏడుస్తుంది. దాంతో తను ఆ పాపను తీసుకొని ఇంటి బయటకు వస్తాడు. తనని తన జేబులో పెట్టుకొని ఆ పాపతో ఎక్కడ అరవమాకు అంటాడు. ఇంతలో తన ముందే చాలా భూతాలన్నీ నిద్రపోతూ ఉంటాయి. ఈ భూతాన్ని దాటుకొని మనం ఆ కొండ పైకి వెళ్ళాలి, అప్పటి వరకు నువ్వు ఎక్కడ శబ్దం చేయమాకు, ఆ శబ్దానికి కూడా ఆ భూతాలు నిలుస్తాయి అని అంటాడు. తను ఒక్కొక్క భూతాన్ని దాటుకుంటూ చివరి భూతం దగ్గర రాగానే తన కాలు ఆ భూతాన్ని తగ్గుతుంది. వెంటనే ఆ భూతం తన కాలుని పట్టుకొని అన్ని భూతాన్ని లేపుతుంది. ఆ భూతం లేవగానే కొట్టోడా ఎక్కడికి వెళ్తున్నావు అని అన్ని భూతాలు దాన్ని తిట్టడం మొదలుపెడతాయి. దాంతో తను నేను పనికి వెళ్తానని మీ అందరికీ తెలుసు కదా, నేను పనికి వెళ్తున్నాను అంటాడు. వెంటనే ఈరోజు మేమందరం వేడుక జరుపుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి తనని పట్టుకొని భూతాలన్నీ ఫుట్బాల్ ఆడుకుంటాయి. ఆ పెద్ద ఆకారం గల వ్యక్తితో ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటాయి. ఇంతలో ఆ పాప అక్కడి నుంచి తప్పించుకొని పక్కనే ఉన్న కారులో వెళ్ళి దాక్కుంటుంది. దాంతో ఆడుకుంటూ ఉండగా కొంచెంసేపు ఆడుకోగానే మబ్బులు గమ్మేసి వర్షం పడుతుంది. దాంతో భూతాలన్నీ వర్షానికి భయపడి వాటికి నీళ్ళంటే చాలా అసహ్యం. వెంటనే వర్షం పడుతున్నట్టు వాళ్ళందరూ లోపలికి వెళ్ళి గుహలోకి వెళ్ళి దాక్కుంటారు. ఇంతలో వాళ్ళు అక్కడ ఒక దుప్పటిని చూస్తారు. ఆ దుప్పటి చూడంగానే వాళ్ళకి ఒక బుల్లి దించి తన దగ్గర ఉందని వాళ్ళందరికీ అనుమానం వస్తుంది. దాంతో వాళ్ళందరూ కలిసి వాన పట్టడంతో బయటికి రాలేక ఆ గుహలోనే ఉంటారు. ఇంతలో ఇతను ఆ పాపను తీసుకుని ఆ కొండపైకి వెళ్ళిపోతాడు. కొండపైకి వెళ్ళిపోగానే ఆ మేఘాలు తను చాలా ఎత్తులో, ఆ కొండ చాలా ఎత్తులో ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయేసరికి ఆ ప్రాంతం మొత్తం మేఘాలతో నిండి ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఆ కొండ పైన ఒక పెద్ద చెట్టు కనపడుతుంది. దాని ముందు ఒక చెరువులాగా నీళ్ళు ఉంటుంది. అక్కడికి చేరుకోగానే ఆ పాప తనతో ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంది, చాలా అందంగా ఉంది అని అంటుంది. ఇంతలో తను ఆ పాప తను నీ పేరేంటి అని అడుగుతుంది. దానికి తను నన్ను ఒకళ్ళు ఇంతకుముందే WFG అని పిలిచారని ఉరుక్కుంటా వెళ్ళి ఆ చెరువులో దూకేస్తాడు. దూకుతూ నీ పేరేంటి అని అడుగుతుంది. దానికి ఆ పాప తన చెరువులో దూకిన తర్వాత ఆశ్చర్యానికి గురై చెరువులో దూకిన తర్వాత కూడా తను అటువైపు నుంచి తన ఆకారం కనబడుతూ ఉంటుంది. దానికి ఆ పాప నా పేరు సోఫియా అని చెప్తుంది. వెంటనే చెరువులో నుంచి అటువైపు నుంచి తను నువ్వు కూడా లోపలికి దూకేసి అని ఆ పాపని అంటాడు. సోఫియా ఎమ్మటే ఉరుక్కుంటూ వెళ్ళి ఆ చెరువులోకి దూకేస్తుంది. దూకంగానే వాళ్ళు ఇంకొక లోకంలోకి వెళ్ళిపోతారు. సోఫియా కళ్ళు తెచ్చి చూసేసరికి అక్కడ మొత్తం తను ఇంట్లో చూసిన వింతమైన విచిత్రంగా వింత కాకులతో తారలు కింద ఎగురుతూ ఉంటాయి. వాటన్నింటిని చూసి సోఫియా ఇవన్నీ స్వప్న కళ్ళేనా అని అడుగుతుంది. అవును, ఇవన్నీ చాలా రకరకాలైనటువంటి కళలు, వీటిని నేను రోజుకి పట్టుకొని వెళ్తూ ఉంటానని చెప్పేసి తను ఒక బలం తీసి ఆ కళల్ని పట్టుకుంటూ ఉంటాను. ఇంతలో సోఫియా కూడా అక్కడ కొన్ని కళల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తను కళ్ళని పట్టుకుంటుంది. ఆ BFG సోఫియా దగ్గరికి ఆ కళని ఆ తారం తీసుకొచ్చి ఇది నీ స్వప్న కళ అని తనని చూపించి ఒక గాజు సీసాలో బంధిస్తాడు. ఇంతలో సోఫియా కూడా తను కూడా కొన్ని కళల్ని పట్టుకొస్తానని చెప్పేసి కళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో తనకు ఒక రెడ్ కలర్లో వెలుగుతున్న ఒక తార కనపడుతుంది. దాన్ని పెట్టుకోవడానికి సోఫియా ఆ ప్రదేశం మొత్తం తిరిగి ఆఖరికి తనని పట్టుకోగానే BFG దాన్ని చూసి ఆ కళని వదిలేసేది. అది కళని వదిలేసి అంత దగ్గరికి వెళ్ళి ఆ కళని తీసుకొని ఒక గాజు సీసాలో బంధిస్తాడు. ఇది చాలా భయంకరమైన పీడకళ, ఇలాంటి వాటిని నువ్వు పట్టుకోకూడదని చెప్పేసి ఆ పీడకళలన్నింటినీ ఆ సీసాలో బంధించేసి వాళ్ళు మళ్ళీ కొండ దిగి ఇంట్లోకి వచ్చేస్తారు. ఇంట్లోకి వచ్చి అక్కడి నుంచి ఆ BFG సోఫియాని తీసుకొని మళ్ళీ సిటీకి వచ్చేస్తారు. సిటీకి వచ్చి సిటీలో నిద్రపోతున్న చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ కళల్ని ఆ పాపలకి ఆ చిన్నపిల్లలకి వచ్చేటట్టు స్వప్న కళల్ని ఆ చిన్నపిల్లలకి వచ్చేటట్లు చేస్తూ ఉంటారు. వాటన్నిటిని చూసి సోఫియా చాలా ఆశ్చర్యాన్ని గురవుతుంది. సోఫియా కళలు అనేవి ఆటోమేటిక్గా రావా, ఇది ఒకరు పుట్టిస్తారా అంటే అవును, ఈ కళలన్నింటినీ నేనే పుట్టిస్తాను, ఆ కళల్ని తీసుకొచ్చి నేను మీ అందరికీ అందిస్తూ ఉంటాను అని తను చెప్తాడు. వెంటనే సోఫియాని తీసుకెళ్ళి అనాథాశ్రమం దగ్గర వదిలిపెట్టేసి నువ్వు నా దగ్గర ఉంటే
చాలా ప్రమాదకరం, నువ్వు ఇక్కడే ఉండిపో అని అంటాడు. దానికి సోఫియా, లేదు నేను ఇక్కడ ఒంటరిగా బతుకుతున్నాను, నేను నీతో పాటే ఉంటాను, నన్ను కూడా నువ్వు తీసుకెళ్ళిపో అంటాడు. దాంతో బిఎఫ్జీ, లేదు ఇలానే నేను కొంతకాలం క్రితం ఒక అబ్బాయిని తీసుకెళ్ళాను, తను నాతో చాలా ఆప్యాయంగా ఆనందంగా ఉంటాడు, కానీ తనని కాలం చెల్లిపోయింది, తనని ఆ భూతాలు తినేసాయి అంటాడు. కానీ సోఫియా దానికి ఒప్పుకోకుండా నన్ను తీసుకెళ్ళిపోమంటాడు. కానీ బిఎఫ్జీ ఒప్పుకోకుండా సోఫియాని ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దానికి సోఫియా చాలా ఏడ్చి ఆ ఆశ్రమం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. తన ఆశ్రమం పైనుంచి కిందకు దూకేస్తుంది. వెంటనే కింద బిఎఫ్జీ తన్ని పట్టుకొని మళ్ళీ తన భూతాల దేశాన్ని తీసుకొచ్చేసి ఆ దేశంలో తన ఇంట్లో ఉంచేస్తారు. వెంటనే వాళ్ళు ఆ గది మొత్తం కారల్ని సర్దుతూ ఉండగా ఇంట్లోకి బయట ఉండే భూతాలన్నీ ఇతని ఇంట్లోపలికి వచ్చేస్తాయి. మేము మీ దగ్గర బుద్ధి గినిషి ఉందని మాకు అనిపిస్తుంది అని చెప్పేసి ఆ ఇల్లు మొత్తాన్ని ఎత్తుతూ ఉంటారు. అవన్నీ బద్రగా పగలగొడుతూ ఇల్లు మొత్తాన్ని ఎక్కుతూ ఉంటారు. దానికి బిఎఫ్జీ, నా దగ్గర ఏ గినిషి లేదు, వెళ్ళిపోండి అని వాటన్నిటిని తిప్పుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం ఇంట్రెస్ట్ తన ఇల్లు మొత్తం పాడు చేసి తను ఎదుగుతూ ఉంటారు. ఆ చిన్న పాప ఆ చెట్టు త్వరలో దాక్కుంటూ ఉంటుంది. ఇంతలో బిఎఫ్జీ ఆ దయ్యాల మీదకి నీరు చెల్లి వాటన్నిటిని బయటికి పంపించేస్తారు. వెంటనే సోఫియా బిఎఫ్జీ దగ్గరికి వచ్చేసి, ఈ భూతాన్ని ఇలా కాదు, తన గురించి రాణిగారికి చెప్తే రాణిగారి ఆ భూతాలన్నింటినీ పట్టుకొని వెళ్ళిపోతారు, నువ్వు క్షేమంగా ఉండొచ్చు అంటుంది. దానికి వాళ్ళిద్దరు కలిసి ఒక ప్లాన్ వేస్తారు. అదేంటంటే, వాళ్ళు తన దగ్గర ఉన్న ఒక పీడకలను తీసుకొని దాంట్లో ఈ భూతాల పీడకలన్నింటినీ కలిపేసి ఒక కళని వాళ్ళు తయారు చేస్తారు. ఆ కళ అనేది ఎలా ఉంటుందంటే, ఆ భూతాలన్నీ కలిసి ఆ సిటీ మీదకి వచ్చేసి పిల్లలన్నింటినీ పట్టుకొని వెళ్ళి తినేటట్లు వాళ్ళ ఒక కళని క్రియేట్ చేస్తారు. అదేవిధంగా ఆ కళని క్రియేట్ చేసి బిఎఫ్జీ, సోఫియా ఇద్దరు కలిసి సిటీకి వచ్చేసి రాణిగారి ఇంట్లోకి వెళ్ళి రాణిగారికి ఆ కళని వచ్చేటట్టు చేస్తారు. వెంటనే రాణిగారు ఆ పీడకళని చూసి భయపడి నిద్రలోంచి లెగుస్తారు. నిద్రలో లేచి చూసేసరికి తను దగ్గరికి తన పనిమని కీ చేస్తుంది. ఆ కీ తాగిన తర్వాత రాణిగారు కిటికీ ఓపెన్ చేయంగానే ఆ కిటికీ ముందు సోఫియా నిలబడి ఉంటుంది. తనకు కళలో కనిపించిన పాప తనేనని అంటుంది. వెంటనే సోఫియా లోపలికి వచ్చేసి, ఆ కళ రావడానికి కారణం నేనే, మీకు ఆ కళని సృష్టించింది నేనే, నాతో పాటే ఆ కళలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ నిజమే, మీరు అనుకున్నట్టే ఒక మంచి భూతం నా దగ్గర ఉంది అని చెప్పేసి బిఎఫ్జీని పిలుస్తుంది. బిఎఫ్జీ లేచి రాణి దగ్గరికి వచ్చి రాణిగారిని నమస్కారం చేస్తారు. వెంటనే రాణిగారు లోపలికి వెళ్ళి తన సైనాధిపతులతో వాళ్ళిద్దరిని లోపలికి తీసుకురమ్మని చెప్తుంది. చాలా కష్టం మీద బిఎఫ్జీ ఆ ఇంటిలో ఆ కోట లోపలికి వెళ్తాడు. కోట లోపలికి వెళ్ళిన తర్వాత బిఎఫ్జీకి ఒక పెద్ద డైనింగ్ టేబుల్ సిద్ధం చేస్తారు. బిఎఫ్జీ దాని మీద కూర్చుంటే తనకి చాలా రకాలమైన వంట పదార్థాలు తన ముందు పెడతారు. సోఫియా, రాణిగారు వేరొక డైనింగ్ టేబుల్ మీద కింద కూర్చొని ఉంటారు. బిఎఫ్జీ వాటన్నింటినీ తినేసి తనకి టీ ఇస్తారు. సోఫియా అదేవిధంగా రాణి అందరు టీ తాగుతుండగా తను కూడా రాణిగారి కోసం ఒక బాటిల్ తీసుకొచ్చానని చెప్పేసి దయ్యాలకి మత్తెక్కించే ద్రవాన్ని తీసి రాణిగారి ముందు పెడతారు. ఇంతలో ఆ దేశ సైన్యాధిపతులు మంత్రులందరూ రాణిగారి దగ్గరికి ఏకమవుతారు. తను సోఫియా చెప్పిన మాటల్ని విని సోఫియా చెప్పిన ఆ భూతాల దేశాన్ని తను చూపిస్తానని, అక్కడ ఉన్న భూతాల్ని మీరే పట్టుకెళ్ళాలని చెప్పి సోఫియా రాణిగారితో చెప్తుంది. వాళ్ళందరూ దానికి ఒప్పుకుంటారు. వెంటనే బిఎఫ్జీ దగ్గర ఉన్న ఆ మత్తెక్కించే ద్రవాన్ని అందరికీ కొంచెం పోస్తారు. రాణిగారితో సహా ఆ ద్రవాన్ని అందరూ తాగుతారు. ఆగిన 2 నిమిషాలకే వాళ్ళందరూ కింద నుంచి గ్యాస్ను వదులుతూ పటాసులాగా పేరుతూ పైకి ఎగురుతూ ఉంటారు. అది చూడడానికి చాలా ఆనందంగా, చాలా ఎంటర్టైన్మెంట్తో నిండింది ఈ మూవీ అనేది. అక్కడ తను చెప్పినట్లుగానే బిఎఫ్జీ ఆ భూతాల దేశానికి ఆ దేశపు మిలిటరీని తీసుకెళ్ళి ఆ భూతాల దేశానికి వెళ్ళంగానే అక్కడ ఉన్న భూతాలన్నింటినీ పెద్ద వలల్లో ఆ మిలిటరీ అనేది వాటిని పట్టుకొని ఆ యొక్క హెలికాప్టర్లు వాటన్నింటినీ తీసుకెళ్ళి
తీసుకెళ్ళి మనుషులు లేని ఒక దూరమైన వేరొక ఒక దీవిలో తీసుకెళ్ళి ఆ భూతాన్ని వదిలేస్తారు. భూతాన్ని వదిలేసి అక్కడ వాటితో పాటు ఒక పెద్ద గంపలో గడుపు పట్లగా విత్తనాన్ని వాటికి ఇచ్చేసి మీరు ఇప్పటి నుంచి మనుషులు తినకూడదు, ఈ గడుపు పొట్ల ఈ కాలుతో గడుపు పొట్లకాయని తినాలని చెప్పి వాటికి ఆ పొట్లకాయ విత్తనాన్ని ఇచ్చేస్తారు. ఇచ్చేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో ఆ భూతాలన్నీ గట్టిగా అరుస్తూ ఉంటాయి. ఇంతలో రాణిగారి దగ్గర సోఫియా రాణిగారితో పాటు ఆ కోటలోనే ఉంటుంది. మన బిఎస్సి కూడా ఒక పెద్ద ఇల్లు కట్టుకొని అదే ప్రదేశంలో తనకిష్టమైన గరుకు పొట్లకాయని, టమాటాలని, అన్ని కూరగాయలని పెంచుకుంటూ తను వాటిని తింటూ అక్కడే బతుకుతూ ఉంటాడు.